హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు పెట్టానబ్బా వీడియో ఫ్రైడే లాస్ట్ కదా, తర్వాత 4 డేస్ అయిపోతుంది వీడియో పెట్టి. ఏంటంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి ఉన్నాను అనమాట. సో రావడం అయితే సండే వచ్చేసాను కానీ మహబూబ్ నగర్కి. బట్ ఈ 2 డేస్ కొంచెం పని అవ్వలేదు. నాకు కూడా కొంచెం జర్నీ చేసి వచ్చాక కొంచెం లేజీగా అనిపిస్తుంది వర్క్ దగ్గర కూర్చోవాలి అంటే, ఇంట్లో వర్క్ వాటితోటి. సో అందుకని చెప్పి వీడియో అనేది పెట్టలేదు. సో ఈరోజు ఏంటంటే బొంబాయి రవ్వతో కేక్ రెసిపీ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ కూడా వీడియో ముందు, అంటే ఊరెళ్ళే ముందు నేను షూట్ చేసుకున్నాను. బట్ ఎడిటింగ్ అంటే కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి నేను ఇంక వదిలేసాను అనమాట. సో ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మనకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు. చాలామందికి ఉప్మాతో రవ్వ అంటే, సారీ, ఈ రవ్వతో ఉప్మా అంటే నచ్చదు. నాకు కూడా అబ్బా ఈ రవ్వ ఉప్మా అంటే నేను ఎక్కువ లైక్ చేయను అనమాట. ఇంట్లో కూడా నేను అసలు ఈ రవ్వ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తాను. సో ఇదేంటంటే ఒక కప్పు బొంబాయి రవ్వని ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకొని, కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది కదా, ఆ రవ్వ టెక్స్చర్ అంతా పోయి కొంచెం కొంచెం బరగ్గానే పిండి టెక్స్చర్ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని. సో ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో షుగర్ నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంది, బట్ నేను చూసుకోలేదన్నమాట. అయిపోయిందన్న భ్రమలోను నేను ఇక్కడ ఇలాచీ యూస్ చేశాను. సో మనకు ఇలాచీ కొంచెం ఫైన్ పౌడర్ అవ్వాలంటే షుగర్తో వేసి ఫైన్ పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. సో 3 ఇలాచీ అనేది ఇక్కడ యూస్ చేశాను అనమాట, మంచి ఫ్లేవర్ కోసం. ఇదేంటంటే మనం స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాం. ఆ ఇలాచీలో కొంచెం పలుకులు అలా ఉంటాయేమో అని చెప్పి మనం ఇట్లా స్ట్రెయిన్ చేసుకుంటే ఆ పలుకులు అన్నీ కూడా కేక్లో ఎక్కువ మనకు తగలకుండా ఉంటాయన్నమాట. సో ఏంటంటే నెక్స్ట్ పెరుగు హాఫ్ కప్పు, కొంచెం ముందు రోజు పెరుగు కానివ్వండి, ఆ ముందు రోజు కొంచెం పుల్లగా ఉన్న పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కరిగించిన బటర్ ఒక పావు కప్పు. అసలే ఆయిల్ రేట్స్ మండిపోతున్నాయి కదా, సో బటర్ యూస్ చేశాను అనమాట. సో ఇప్పుడేంటంటే దీన్ని చక్కగా కలిపేసుకొని ఒక పించ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే కేక్కి ఎప్పుడు కూడా 1-2 పించెస్ సాల్ట్ అనేది చాలా బాగా మంచి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇక్కడ స్పూన్ తోటి నేను ఫస్ట్ కలిపేసుకుంటున్నాను. మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా కలుపుకోవచ్చు, బీటర్ ఉంటే బీట్ చేసుకోవచ్చు, ఇంకా మన దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో అయినా కలుపుకోవచ్చు. సో మొత్తం కలుపుకున్న తర్వాత మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, ఈ రవ్వ అనేది కాసేపు నానాలన్నమాట. మనం మైదా గోధుమ పిండితో చేసుకునే పని అయితే నానపెట్టుకోకర్లేదు, రవ్వ కదా కొంచెం గట్టిగా ఉంటుంది. సో అందుకని కొంచెం కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకుంటూ మనం క్రీమీ టెక్స్చర్ లేకపోతే కేక్ బ్యాటర్ టెక్స్చర్ వస్తుంది కదా, అలా మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక 1 అవర్ మినిమం నానితే మనకు కేక్ చాలా సాఫ్ట్గా, చాలా టెండర్గా వస్తుందన్నమాట. సో చూసారు కదా, 1 అవర్ తర్వాత చూడండి మనకు గట్టిగా అయిపోయింది, పాలకోవాలా ఉంది కదా. సో ఏంటంటే రవ్వ అనేది మొత్తం నీరు, వాటర్ కన్సిస్టెన్సీ, పాలు ఇదంతా కూడా ఏంటంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఇప్పుడు 1 అవర్ తర్వాత ఏం చేయాలంటే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అనేది వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని, మనకింత టైట్ మిక్చర్ అనేది యూజ్ కాదనమాట కేక్కి. సో దానికోసం అని చెప్పి మనం కొద్దిగా పాలు, కాచి చల్లార్చిన పాలు, మీ దగ్గర పాలు లేకపోతే వాటర్ వేసుకున్నా కూడా ఓకే, మంచిగా వస్తుంది కేక్, ఏం కాదు. సో ఇది కలుపుకుంటూ రావాలన్నమాట. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అనేది చాలా ఈజీ అండి ఈ రవ్వ కేక్కి. కొంచెం రవ్వగా ఉంటుంది కాబట్టి ఈజీగా కలిసిపోతుంది అనమాట. సో మనకు కేక్ బ్యాటర్ మిక్చర్ తెలుసు కదా, అలా గట్టిగాను ఉండకూడదు, అలా అని చెప్పి మరీ లిక్విడ్ ఎక్కువగా కూడా ఉండకూడదు అనమాట, ఎక్కువ వాటరీగా. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది మనం చెక్ చేసుకుంటూ, పాలు అనేవి ఒక్కసారిగా యాడ్ చేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనమైతే మిక్స్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట, కేక్ బ్యాటర్ మిక్స్ని. సో ఇప్పుడు నాకు కొంచెం గట్టిగా అనిపించింది, సో అందుకని చెప్పి ఇంకొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకొని ఆ స్మూత్ బ్యాటర్ లాగా మనం కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. సో ఇప్పుడేం చేయాలంటే మీ దగ్గర డ్రై నట్స్ ఏ ఉన్నా అవి వేసుకోవచ్చు, లేకపోతే టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు, ఇంకా సన్నగా కట్ చేసిన పిస్తా ముక్కలు వేసుకోవచ్చు, ఎండు ద్రాక్ష ఉంటుంది కదా అది వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా మన అవైలబిలిటీ అనమాట, మనకు టేస్ట్కి తగ్గట్టు మనం ఏవి ఇంట్లో ఉంటే వాటిని కూడా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే కేక్ మౌల్డ్కి కింద కొంచెం బటర్ రాసి తర్వాత బటర్ పేపర్ అనేది వేసేసుకున్నాము. సో బటర్ పేపర్ లేకపోతే మీరు మైదా పిండితో డస్టింగ్ చేసేసుకోవచ్చు అనమాట కేక్ టిన్ని.
పైన కూడా బటర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ కానీ, బటర్ కానీ రాసిస్తే ఇంకా బాగా వస్తదనమాట. కేక్ బటర్ పేపర్‌కి కూడా ఎక్కువ స్టిక్కీ అవ్వకుండా వస్తది. సో, ఇప్పుడు కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2, 3 టైమ్స్ అలా ట్యాప్ చేసేసుకొని ఇదైతే నేను ఓవెన్‌లో చూపించలేదండి. ఆ రోజు మా వారు కొంచెం లేట్‌గా వచ్చారనమాట. ఇంకా పైనుండి అది కిందకి దించి చేయడం అనేది నాకు కొంచెం కష్టం అనిపిచ్చింది. సో, అందుకని ఇంకా నార్మల్‌గా నేను చేసే పాన్‌లోనే చేసి చూపిస్తున్నాను. సో, ఇక్కడేంటంటే ఆల్రెడీ ఒక 10 మినిట్స్ ముందే స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకున్నాననమాట మీడియం ఫ్లేమ్‌లో. సో, నెక్స్ట్ మనం కేక్ టిన్‌ని కూడా పెట్టేసుకొని ఆవిరి ఏమాత్రం బయటికి రానివ్వకుండా అక్కడ కూడా హోల్ ఉంది కదా మనకు లిడ్‌కి, అక్కడ కూడా మనం ఇది పెట్టేసుకున్నామనమాట పేపర్. సో, ఇదేంటంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటదండి రవ్వ కేకు. మనకు రవ్వ కొంచెం ఉడకాలి గదా! ఉడకాలి కాదిక్కడ బేక్ అవ్వాలి గదా! సో, ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిన తర్వాత ఇక్కడేంటంటే నా దగ్గర చెర్రీస్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఆ చెర్రీస్ కూడా మొత్తం పెట్టుకుంటూ వస్తున్నాను. మధ్యలో వేశాను చూసారా ఆల్రెడీ ఫస్టే వేశాను. అది లోపలికెళ్ళిపోయింది. అంటే మధ్యలో ఇంకా కొంచెం బేక్ అవ్వలేదనమాట. సో, ఆ తర్వాత మధ్యలో గూడా పెట్టాను. ఒక 40 మినిట్స్ తర్వాత ఓవరాల్‌గా మనం టూత్‌పిక్‌తో కానీ, ఫోర్క్‌తో కానీ అలా చెక్ చేసుకొని చూస్తే మనకు ఏమాత్రం అంటుకోకుండా వచ్చింది కాబట్టి సో, కేక్ అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. సో, మీకేంటంటే ఒక 25 మినిట్స్ నుంచి మనం కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. స్టవ్ మీద చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే స్టవ్‌కి వేరియేషన్ ఉంటది. సిమ్‌లో, మీడియంలో అలా ఫ్లేమ్ కూడా వేరియేషన్ చూపిస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే కరెక్ట్‌గా 45 మినిట్స్ పట్టింది. సో, కేక్ డీమాల్డ్ ఎప్పుడు చేస్తాం కేక్ అంతా ఆరిపోయిన తర్వాత కదా! సో, కేక్ ఆరిపోకుండా పైన అంతా కూడా ఒక వెట్ క్లాత్ అనేది వేసేసుకుంటే మనకు పైనంతా కూడా డ్రై అయిపోయిన ఫీలింగ్ అనేది ఉండదు. సో, ఆ వెట్ క్లాత్ కూడా శుభ్రంగా ఉన్నది వేసేసుకోండి. సో, ఇప్పుడేంటంటే కేక్ మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత డీమోల్డ్ అనేది చేసేసుకుంటున్నాను. సో, ఇదంతా మీకు అందరికీ తెలిసిన టెక్నికే గదా! ఎలా డీమోల్డ్ చేసుకోవాలి ఏంటని కేక్ సైడ్స్ కొంచెం లూజ్ చేసేసుకొని పైన ఒక ప్లేట్ పెట్టి మనం ఉల్టా చేసేసామనుకోండి కేక్ అనేది ఈజీగా బయటకొచ్చేస్తదనమాట. సో, చూసారు గదా! ఏమాత్రం మాడిపోకుండా, ఎక్కడా కూడా అంటుకోకుండా చక్కగా కేక్ అయితే మనకు రెడీ అయిపోయింది. సో, ఇక్కడేంటంటే నేను బటర్ పేపర్ ఫ్లిప్‌కార్ట్‌లో తెప్పించాననమాట. 100 షీట్స్ ఉంటాయి. కాస్ట్ 120నో ఎప్పుడో నేను తెప్పించి చాలా రోజులయిందండి. దాదాపు 3, 4 మంత్స్ అయిపోతుందనమాట. జాన్వరిలోనో డిసెంబర్ ఎండింగ్‌లోనో తెప్పించాను. సో, చూడండి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా అవసరపడితే యూజ్ చేసుకోండి. సో, దీనివల్ల ఏంటంటే మంచిగా వస్తది కేకు. మాడిపోవడం అనే ఆస్కారం ఉండదనమాట. సో, ఇప్పుడు చూస్తే మనకు యమ్మీ రవ్వ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో, ఇది నేను ఊరెళ్ళే ముందు రోజు చేశాననమాట. సో, అది కూడా వ్లాగ్ అనేది రేపు పెడతాను వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి చేశాననమాట. పెరుగు, పాలు, రవ్వ, షుగర్ ఉంటే మనకు యమ్మీ రవ్వ కేక్ అయితే రెడీ అయిపోతది. సో, చాలా సాఫ్ట్‌గా, చాలా యమ్మీగా చాలా చాలా బావుందనమాట కేక్ అయితే. సో, చూసారు గదా! మన రవ్వ కేక్ చాలా ఈజీగా మనం ఏంటంటే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. సో, చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. చాలా సాఫ్ట్‌గా కూడా ఉందనమాట. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. సో, మరో సరికొత్త వీడియోతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండోయ్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేసేసారంటే నోటిఫికేషన్ అనేది మీ ఫోన్‌లోకి వచ్చేస్తది. నేను ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడు.